మీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం ఒంగోలు నందు జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ 6వ మహాసభలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కి అక్రిడేషన్ కార్డులు మంజూరుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ కట్టుబడి ఉంది అని రాష్ట్ర నాయకులు తీర్మానం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకత్వానికి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ తరపున వినతి పత్రాలు అందజేసిన యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా కమిటీ సభ్యులు అనంతరం జరిగిన మహాసభలో పాల్గొన్న ఎంపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారికి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల గారికి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ గారికి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారికి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేయడం జరిగింది. నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి శాసనసభ్యులు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఈ గతంలో ఇచ్చాము సార్, మళ్ళీ ఈ రోజు కూడా ఇస్తా ఉన్నాం సార్. ఇప్పుడు మన గిద్దలూరు శాసనసభ్యులు ఉత్తమూల అశోక్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి 6వ జిల్లా మహాసభలకి సభాధ్యక్షత వహించినటువంటి మా మిత్రుడు గొట్టిపాటి నాగేశ్వరరావు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు జనార్దన్ రావు గారికి, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అలాగే చీరాల శాసనసభ్యులు అన్న ఎన్ఎం కొండయ్య గారికి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు అన్న లోకస్వామి బాలాజీ యాదవ్ గారికి, అలాగే మేయర్ గారు ఒంగోలు మేయర్ గారు గంగాడ సుజాత గారికి, జనసేన జిల్లా అధ్యక్షులు అలాగే చైర్మన్ గారు అయినటువంటి రియాజ్ గారికి, అలాగే కండి రవిశంకర్ గారు, దర్శి ఇన్ఛార్జ్ మా సోదరి గుట్టిపాటి లక్ష్మి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మండవ మురళి గారు, ఆంజనేయులు గారు, బ్రహ్మ 3 మూల స్తంభాలు ఉండేది, 4వ స్తంభం లేదు. అటువంటి పవిత్రమైనటువంటి పాత్రికేయ వృత్తిలో ఎన్నో విషయాలను మీరు వెలుగులోకి తీసుకుని రావడం, వాటిని ప్రభుత్వాలు కానీ సమాజం కానీ పరిష్కరించి సంబంధిత వ్యక్తులకి మీరు వెలుగులోకి తెచ్చినటువంటి అంశాల ద్వారా మేలు చేయడం జరుగుతుంది. అయితే సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాల్పడుతూ కష్ట నష్టాలు గురవుతూ అనేక ఇబ్బందులు అధిగమిస్తూ కొన్ని సందర్భాల్లో నిజాయితీగా వాళ్ళు ప్రతిబింబించే సమయంలో అనేక ఆటపడులు అవసరమైతే ప్రమాద యాక్సిడెంట్ కావచ్చు, ప్రమాదాల మంచులు దయచేసిన సౌకర్యంగా ఉన్నారు. వారందరి సమక్షంలో ఉద్దేశించి మాట్లాడే అవకాశం రావడం నిజంగా సంతోషంగా ఆదర్శంగా భావిస్తున్నాను. మీరందరూ ఏదైతే సమాజ అభివృద్ధి కోసం, ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నా కూడా సమాజానికి పడు దిగులు ఎదురు ప్రెస్ అండ్ మీడియా సమాజంలో అనేక విపత్తులు, అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక దౌర్జన్యాలు, దోపిడీలు అన్నింటినీ బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత పత్రిక